హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక స్వీట్ అయితే చేశానండి. ఖాళీగా ఉంటే మనకేం తోచదు. అదేవిధంగా స్వీటో హాటో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. చిన్నపిల్లలు ఉంటే ఖాళీ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేయాలి, తప్పదు కదా. దీనికోసం నేను స్వీట్ రెడీ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే నెయ్యిని గ్రీస్ చేసుకొని ఇలా తయారు చేసుకున్న స్వీట్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసి 5 మినిట్స్ ఆరిన తర్వాత ఈవెన్గా ముక్కలుగా కట్ చేసేసుకోవడానికి ఇలా చాక్ సహాయంతో రెండు సైడ్లా కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో అయితే స్వీట్స్ అయితే రెడీ చేసేసాను. ఇలా స్వీట్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకొని మీ అందరికీ చూపించడానికి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీంట్లోకి ఒక మందపాటి గిన్నెలోకి ఒక గ్లాసు, ఏదైనా కొలత గ్లాస్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు శనగపిండి, ఒక గ్లాసు కొబ్బరి, ఈ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి వేసాను. 3 గ్లాసుల పంచదారను వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా హాఫ్ గ్లాస్ తగ్గించుకున్నా పర్వాలేదు. ఈ స్వీట్కి అయితే మనం షుగర్ వేసుకుంటేనే స్వీట్ బాగుంటుంది. దీంట్లోనే ఒక గ్లాసు నెయ్యి వేసుకోవాలి. అదేవిధంగా ఒక గ్లాసు పాలు. అంతే. ఈ స్వీట్కి వచ్చేసి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవే. ఈ పిండి అవన్నీ కూడా ఉండలు లేకుండా కలుపుకొనేసి ఒక స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి మెల్లగా ఈ లిక్విడ్లా ఉన్న బ్యాటర్ అనేది మనకి ఉడుకుతూ గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చేసి ఉడుకుతూ ఉంది కదా, మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే అంచుల వెంబడి ఏదైనా అంటింది కూడా మనం తిప్పేసుకుంటూ ఉంటే కొద్దిగా అంటకుండా అవుతుంది. కొద్దిసేపు ఒక 15 మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత చూడండి ఎంత దగ్గర పడిందో. ఇది వచ్చేసి మనకి స్వీట్ అయింది అని తెలియటానికి మనకి ఇది మన ప్యాన్ నుండి ఇలా సెపరేట్ అవుతుంది. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది ఈ స్వీట్ అయితే. ఇలా మీరు గమనించినట్లయితే ప్యాన్ నుండి అయితే ఇది సెపరేట్ అయిపోయింది స్వీటు. ఇప్పుడు మనం ప్లేట్కి నెయ్యిని గ్రీస్ చేసుకొని ఈ స్వీట్ అనేది దీంట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా మనం తిప్పుకున్న అట్ల కాడే ఉంది కదా, దాంతో ఇలా స్ప్రెడ్ చేసుకొని 5 మినిట్స్ ఇలా వెయిట్ చేసిన తర్వాత మనం ఈవెన్గా రావడం కోసం చాక్తో ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో నేను కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా 2 సైడ్స్ కట్ చేసి స్క్వేర్ షేప్లో అయితే స్వీట్ అనేది రెడీ చేసేసాను. ఇది వచ్చేసి మనం టోటల్గా వేసిన మొత్తం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 7 కప్స్ అండి. ఈ స్వీట్ నేమ్ వచ్చేసి 7 కప్స్ అంటారు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.